గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అయితే కోరుకుంటున్నాను. సో స్పెషల్ వ్లాగ్ ఏంటంటే రిపోర్ట్ దెన్ బర్త్డే. బర్త్డే. సో నేను ఇప్పుడు వీడియోకే చూపిస్తా, అందుకే ఒక విషయం చెప్పాలి. సో ఈ వీడియో మీకు ఫుల్ గా చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే అసలు చిన్నపిల్లల బర్త్డే ఎలా చేస్తారు అంటే, మేమిద్దరం ఒక ఈవెంట్ మేనేజర్ ఇంట్లో. సో చిన్నపిల్లల బర్త్డే ఎలా చేస్తారు అని మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ గంటను కొట్టండి. ఇప్పుడు వెళ్ళిపో. సో ఏంటి అంటే, ఇప్పుడు ఇది చిన్న బర్త్డే ఏంటి అంటే తిథి ప్రకారం బర్త్డే ఏంటి అంటే, మనం అదే అష్టమి, నవమి, పంచమి, దశమి, ద్వాదశి ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవి తను పుట్టిన ద్వాదశి అంటే రేపు. తెలిసిన వాళ్ళు తిథి ప్రకారం చేసుకుంటారు, తెలియని వాళ్ళు డేట్ ప్రకారం. సో మెయిన్ బర్త్డే అంటే డేట్ కాదు, ఇది రెండు చేసుకుంటాం. కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు, కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు. సో చాలా మంది ఏంటి అంటే 12కి కేక్ కట్ చేస్తారు. సో 12 కేక్ కట్ చేయొద్దు. మనకి 4 జాములు ఉంటాయి అన్నమాట. 2:30 లేదా 2:40, 2:50 ఆ ప్రాంతంలో మనకి తెల్లన్నట్టు అవుతుంది. అప్పుడు మనకి ఇంకో డే వస్తుంది. ఏదో ఆ 12కి కేక్ కట్ చేయడం అది ఆనందం అనుకుంటా, కానీ చాలా మందికి అదే అసలు తప్పు. 12:30కి 2 కేకులు తెస్తారు, 2 కేకులు ఎందుకు డబ్బులు వేస్ట్, అంతే కదా. సో మళ్ళీ నిద్ర అంతా మానుకోవాలి, పొద్దునే నిద్ర ఉండదు. మళ్ళీ కొన్ని వీడియోస్ అని చూసిన పడుకున్న ఇట్లా లేక ఎవరి ఇష్టం వాళ్ళది. సరే, సో ఈ గ్రామ్ లో మేమైతే శంకర్పల్లి అయితే వెళ్తున్నాము. అక్కడ గుడి ఏంటి అంటే, మనం మంచిగా ఏదైనా అనుకుంటే అదైతే రాయి తిరుగుతుందంట. మరి రాయి కాదు, శివుడు. సారీ, శివుడు తిరుగుతాడంట. సో అంటే నేను ఇన్స్టాలో, యూట్యూబ్ లో చాలా మట్టికి చూసాను. చేయి పెట్టే మనం కోరుకుంటే తీరేది అయితే తిరుగుతుందని. అక్కడికి వెళ్ళి చూడాలి అది నిజంగా అవుతుందో లేదో అని. మాకేమైనా తెలుసా, అది గ్రావిటేషన్ వల్ల తిరుగుతుంది అని అన్నది. అంటే నేను రెండు నమ్ముతాను. మనకైతే మ్యాగ్నెట్ ఉంటుంది. నేను రెండు నమ్ముతాను, సైన్స్ నమ్ముతాను, మన పూర్వీకులు చెప్పిన సంస్కృతి ఇవి కూడా నమ్ముతాను నేను. సో ఇప్పుడు మేమైతే హైపర్ మార్ట్ వెళ్ళాలి. అక్కడ పాపకి డ్రెస్ తీసుకొని ఇంకా బర్త్డే కి సెలబ్రేషన్ ఏమేమి తీసుకుంటామో అవన్నీ కూడా చూపిస్తాము. సో మీకు అనేది ఒక ఐడియా వస్తుంది ఈవెంట్స్ ఎలా చేయాలి అనేది. ఎందుకంటే నేను మా చెల్లి ఈవెంట్ మేనేజర్స్ అనమాట. ఇంట్లో ఏమున్నా సరే ఫస్ట్ మేమే ఉంటాం. సో లెట్స్ మీట్ ఇన్ ద ఇప్పుడు వెళ్తున్నాం. సారీ, వాల్యూమ్ తెలుసా? సో లెట్స్ టేక్ యూ. సైగలతోనే లేఖలు నీకే పంపినది. ఏ హాయి బాగుందిలే, నీ వైపు లాగిందిలే. చల్లగాలి నన్ను తాకినా, నువ్వు తాకినట్టు భావన. నిలువనివ్వదే ప్రాణం
కొట్టు ఫీలింగ్ కొట్టు. కుల తొలకరి చినుకుల మేఘమా మెరిసే మేఘమా తీసుకో. మెలికల తళుకుల కిలకిల చిలకల రాగమా ఎదలో రాగమా దగ్గర దగ్గర దూరమిది ఓ తేలిక తేలిక భారమిది ఈ ఉక్కిరి బిక్కిరి ఉప్పెనలో పడి తప్పడిపోయెను గుండెసడి నచ్చిన నచ్చిన కష్టమిది ఏ లెక్కకి చిక్కని ఇష్టమిది మరి నువ్వటు పక్కన నేనిటు పక్కన ఎక్కడికక్కడ చిక్కుముడి గోబూచులేంటో ఇలా దొంగాటలెన్నాళ్ళిలా కాలమెంత కాపు కాసినా నీకు నాకు గీత గీసిన నిలువనివ్వదే ప్రాణం నిలువనివ్వదే లోకమెంత దారి మూసినా నిన్ను నన్ను అనుకున్నాం కాకపోతే ఇక్కడ రేట్ హైలో మనం సరే మా అమ్మ ఇంత కూర వండదు అనుకుంటున్నాను. ఇంట్లో కూర వండదు మా అమ్మ.